హాయ్ ఫ్రెండ్స్, జీవితంలో ప్రతి ఒక్కరికి సక్సెస్ పొందాలని ఉంటుంది. కానీ కొందరు మాత్రమే ఆ సక్సెస్ని అందుకోగలుగుతుంటారు. మరి మిగతా వాళ్ళు ఎందుకు సక్సెస్ని అందుకోలేకుండా పోతున్నారో చూద్దాం. ఇప్పుడు ఏ విషయం తీసుకున్నా కానీ మనకు సక్సెస్ రావాలి అంటే ముఖ్యంగా 3 సూత్రాలు. నెంబర్ 1 ప్లానింగ్, నెంబర్ 2 ఇంప్లిమెంటేషన్, నెంబర్ 3 మెయింటెనెన్స్. ఈ 3 సూత్రాలతో ఎలాంటి దాన్నైనా సాధించుకోగలుగుతుంటాం మనం జీవితంలో. మెయిన్గా ఏది అనుకున్నా కానీ అది సాధించుకోవాలంటే ముందుగా ప్లానింగ్ అవసరం. ఆ ప్లానింగ్ చాలామందికి ఉంటుంది. చాలామందికి చాలా కోరికలు కానీ, లేకపోతే ఇది సాధించుకోవాలి, అది దక్కించుకోవాలి, ఇది కొనుక్కోవాలి, ఒక సొంత ఇల్లు కట్టుకోవాలని అనుకుంటుంటాం. కానీ అది నెరవేర్చుకునే క్రమంలో మాత్రం కొందరికి సాధ్యపడదు. నేను కూడా అనుకున్నానులే కానీ అది అవ్వలేదు అని అనుకుంటాం. ప్లానింగ్ ఉంటుంది, బట్ ఇంప్లిమెంటేషన్కి వచ్చేవరకే పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం. అలా పోస్ట్పోన్ చేస్తూ అది దూరంగా వెళ్ళిపోతుంది. కొన్ని రోజులకు మర్చిపోతూ ఉంటాం. ఒకప్పుడు నేను కూడా అనుకున్నాను చేద్దామని అని ప్రతి ఒక్కరి నోట, అంటే చాలామంది నోట ఇదే వినపడుతుంటుంది. కానీ నిజమైన తెలివైన వాడు, మనకు ఆల్రెడీ ఒక ప్రొవర్బ్ కూడా ఉంది, కల్ కా కామ్ ఆజ్ కరో, ఆజ్ కా కామ్ అభీ కరో. సో ప్లానింగ్ ఉన్న వెంటనే ఒక పేపర్ మీద రాసుకొని మనకి ఏమేమి కావాలి, ఎలాంటివి కావాలి, ఒక చిన్న చిన్న చంక్స్ లాగా డివైడ్ చేసుకొని ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేస్తూ వెళ్తే దానంతలో అదే ఇంప్లిమెంటేషన్కి వెళ్తుంది. సో ఇంప్లిమెంటేషన్ వచ్చినాక దానంతలో అదే ఒక్క అడుగుతో మొదలవుతే గమ్యం వరకు చేరుకుంటుంది. బట్ ఇక్కడే చాలామంది పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఇంప్లిమెంట్ చేస్తారు, బట్ చివరకు మెయింటెనెన్స్ అనేది ఉండదు. ఆ మెయింటెనెన్స్ లేకుండా ఏది పూర్తవ్వదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, మన తండ్రి నుండో తాత నుండో వచ్చిన ఆస్తి కాపాడుకోవాలని ప్రయత్నంలో కొత్త ఆస్తులు సృష్టించుకోవాలనో, లేకపోతే ఇంకా మన పిల్లలకు లేకపోతే వాళ్ళ భవిష్యత్తు వాళ్ళకు ఇవ్వాలనే ఉద్దేశంతో కొత్త ఆస్తుల గురించి ఆలోచించి ఉన్న ఆస్తిని కాపాడుకోలేకపోతుంటారు. ఆ ఉన్న ఆస్తిని కూడా ఒక్కొక్కరు అమ్ముకోవడమో లేకపోతే దాన్ని దక్కించుకోలేకపోవడమో జరుగుతుంటుంది. సో కొత్త ఆస్తుల గురించో కొత్త వాటి గురించో ఆలోచిస్తూనే ఉన్నదాని గురించి కూడా ఆలోచించాలి. దాని మెయింటెనెన్స్, దాన్ని ఎలా కాపాడుకోవాలి, దాన్ని ఎలా మెయింటైన్ చేయాలనేది కూడా నేర్చుకోగలగాలి. అలా ఉన్నప్పుడే ప్రతిదీ, అంటే మనం ఉన్నది, అంటే మనం ఒకటి మామూలుగా అంటుంటాం, కొత్త దానికి పోతే ఉన్నది పోయింది అన్నట్టుగా. సో అలా కాకుండా మనం కొత్త వాటికి ప్లాన్ చేసుకుంటూనే ఉన్న వాటిని కూడా కాపాడుకోగలగాలి. అలా కాపాడుకోగలిగినప్పుడే మనం నెక్స్ట్ వాటి మీద దృష్టి పెట్టగలుగుతాం. సో ప్లానింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్తో పాటు మెయింటెనెన్స్ కూడా చాలా అవసరమే. ఆ మెయింటెనెన్స్ లేదు అనుకున్నప్పుడు చాలామంది ఇబ్బంది పడుతుంటారు. చాలామంది జాబ్ చేస్తూ ఉంటారు, కానీ చివరకు చూస్తే వాళ్ళ దగ్గర చిల్లి పైసా కూడా ఉండదు. అంటే రన్నింగ్ చేయగలుగుతుంటారు, జీవితాన్ని రన్ చేయగలుగుతుంటారు, కానీ వాళ్ళు వెనక వేసుకునే ఆస్తి కావచ్చు, లేకపోతే కొనుక్కోవడం ఆసెట్స్ కావచ్చు, లేకపోతే కొత్త వస్తువులు వాహనాలు కొనుక్కోవడం కానీ చేయలేకపోతుంటారు. అది ఎందుకంటే మెయింటెనెన్స్ సరిగా లేక. సో కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం చేస్తున్న దాన్ని నిలబెట్టుకోగలగాలి. అలాంటి జాబ్లోనైనా సరే, ఏదైనా సరే కొన్ని రోజుల వరకు ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేస్తాం. దాన్ని నిలబెట్టుకోవాలంటే కన్సిస్టెన్సీ అవసరం, సుదీర్ఘ ఆలోచన, అండ్ దాన్ని కష్టపడుతూ దృఢ నిశ్చయంతో ముందుకు సాగుతూ ఉండాలి. ఇలా చేసినప్పుడే ఏ విషయంలో అయినా సక్సెస్ పొందగలుగుతాం. సో ఇదొక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. సో సక్సెస్కి 3 మంత్రాలు: ప్లానింగ్, ఇంప్లిమెంటేషన్, మెయింటెనెన్స్. ఇవి ఉన్నవాడు తప్పకుండా జీవితంలో సక్సెస్ పొందుతారు. మీరు గుర్తుపెట్టుకొని ఇవి అవలంబిస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ నవీన్ వల్లజు.